అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. ఇవాళ మనం సూప్ సీరీస్‌లో భాగంగా క్లాసిక్ టొమాటో సూప్ ఎలా చేయాలో చూద్దాం. ఈ సూప్ నచ్చని వాళ్ళెవ్వరు ఉండరండి. ఒక బౌల్ ఆఫ్ సూప్ వింటర్ ఈవెనింగ్స్‌లో తాగారంటే ఎంతో కంఫర్టింగ్‌గా ఉంటుంది. దీంట్లో యాడెడ్ ఫ్లేవర్స్ కానీ, యాడెడ్ కలర్ కానీ ఏది వేయకుండా ఎంతో టేస్టీగా, ఎంతో కలర్‌ఫుల్‌గా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టపడి తాగే సూప్ ఇది. సో, కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ టొమాటో సూప్. నేను టొమాటో సూప్‌కి 700 గ్రామ్స్ ఆల్‌మోస్ట్ 700-800 గ్రామ్స్ బెంగుళూరు టొమాటోస్ తీసుకున్నానండి. బెంగుళూరు టొమాటోస్‌ని ఇలా చిన్నగా చాప్ చేసేసుకోండి రఫ్‌గా. మరీ చిన్నగా చేయక్కర్లేదు గానీ, ఇలాగ 1 ఇంచ్ పీస్‌లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే నేనొక చిన్న క్యారెట్ తీసుకున్నానండి. క్యారెట్‌ని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. క్యారెట్ కంపల్సరీ వెయ్యాలి. క్యారెట్ వేయడంతోటే సూప్‌కి ఒక బాడీ వస్తుందనమాట. అలా అని ఎక్కువ క్యారెట్ వేశారనుకోండి అది డామినేట్ చేస్తుంది. ఒక చిన్న క్యారెట్ మటుకు కంపల్సరీ వేయండి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక చిన్న బీట్రూట్ ముక్కని కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఆ బీట్రూట్ 2, 3 ఇంచెస్ ఉంటే సరిపోతుందండి. అంతకంటే అవసరం లేదు. బీట్రూట్ తోటి టొమాటో సూప్‌కి మంచి కలర్ వస్తుంది. మనం టొమాటోస్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు ఈ పై పార్ట్ ఉంటుంది కదా! అది కంపల్సరీ తీసేయాలి. అలాగే ఈ మధ్యలో కోర్ పార్ట్ ఉంది చూడండి. అది కూడా తీసేస్తే అప్పుడు టొమాటో సూప్ మనకి టేస్ట్ బావుంటుంది. ఉడకడం కూడా ఈజీగా ఉడుకుతుందనమాట. సో, ఇలా మధ్యలో మొత్తం తీసేసి టొమాటోస్‌ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి రెడీగా ఉంచేసుకోండి. ఒక థిక్ బాటమ్ ఉన్న వెసెల్ కానీ, పాన్ కానీ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ బటర్ వేసుకోండి. ఆ బటర్ మెల్ట్ అవుతూ ఉండగానే ఒక 10, 12 సన్నగా తరిగిన గార్లిక్ క్లోవ్స్ వెల్లుల్లిపాయల్ని సన్నగా తరుక్కొని వేసుకోండి. అలాగే ఒక ఇంచు అల్లం ముక్కని కూడా సన్నగా తరిగి వేసుకోండి. మన పెద్ద ఇలాచీ ఉంటుంది కదా! ఆ ఇలాచీలో గింజలు మాత్రమే వేసుకోవాలండి. ఇలాచీ మొత్తం వేసుకోవద్దు. జస్ట్ దాంట్లో గింజలు సెపరేట్ చేసి అవి వేసేసుకోండి. తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క, అలాగే ఒక బే లీఫ్. ఈ బే లీఫ్ కూడా వేసుకున్నాక, ఒక 10 మిరియాలు. మీరు మటుకు మిరియాలు మీరు తీసుకునే టొమాటోస్‌ని బట్టి ఆ క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు మన గార్లిక్ పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. అది వేగాక అప్పుడు లేత కొత్తిమీర కాడలుంటాయి కదండీ! ఆ కాడల్ని కంపల్సరీ వేసుకోండి. దాంతోటి టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. అలాగే మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలున్నాయి కదా! ఈ ఉల్లిపాయలు కూడా వేసేసి ఉల్లిపాయలు జస్ట్ స్వెట్ చేసే వరకు వేయించుకోవాలనమాట. అవి ట్రాన్స్‌లూసెంట్‌గా అవుతాయి కదా! అప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న బీట్రూట్, క్యారెట్ వేసేసి ఇవి కూడా ఒక 2-3 మినిట్స్ వేయించుకోవాలి. అలా వేయించుకోవడంతోటి ఈ బటర్‌లో మనం వేసిన వెజిటబుల్స్ అన్నీ వేగుతాయన్నమాట. చూసారు కదా! ఒక 3 మినిట్స్ అవ్వంగానే ఇవన్నీ కొంచెం దగ్గరికొస్తాయి. అప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న టొమాటోస్ వేసేసి ఒక మాట బాగా కలిపేసుకోండి. దీంట్లో ఒక స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ కారం. ఈ 2 వేసేసాక, ఈ టొమాటోస్‌లో అప్పుడే నీళ్లు పోయొద్దండి. ఈ టొమాటోస్ కొంచెం 5 మినిట్స్ మీడియం హీట్‌లో ఉంచేసరికి అవి దగ్గరికొస్తాయన్నమాట. మగ్గినట్టవుతాయి. అలా 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసేసరికి చూసారు కదా! ఈ టొమాటోస్ అన్నీ ఇలాగా కొంచెం మషీగా అవ్వడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు మీరు హాట్ వాటర్ దీంట్లో పోసుకోవాలి. ఆ వేడి నీళ్ళు ఎంతవరకు పోసుకోవాలంటే జస్ట్ టొమాటోస్ మునిగే వరకే పోసుకొని మూత పెట్టేసి 10-15 మినిట్స్ సిమ్ అండ్ మీడియంలో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకున్నారంటే చూసారు కదా! మనం వేసిన వెజిటబుల్స్ అన్నీ ఉడికిపోతాయి. అలాగే టొమాటోస్ కూడా మషీగా అయిపోతాయన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్నంతా బాగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయాక మనం డ్రై స్పైసెస్ వేసాం కదా! దాల్చిన చెక్క, బే లీఫ్‌ని డిస్కార్డ్ చేసేసేయండి. తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మీరు మిక్సీ జార్‌లో కానీ, లేకపోతే మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే హ్యాండ్ బ్లెండర్ ఏదైనా సరే బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ పల్ప్ స్మూత్‌గా గ్రైండ్ చేసుకున్నాక, దాన్ని మనం కొలాండర్‌లో వేసుకొని, మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలనమాట. ఈ ఫిల్టర్ కూడా నేను డబుల్ ఫిల్టర్ చేశానండి. దాంతోటి ఏమవుతుందంటే, ఒకవేళ ఫస్ట్ టైమ్ ఏమైనా పొరపాటున కొంచెం టొమాటో పల్ప్ అది దిగిపోయినా కూడా నెక్స్ట్ టైమ్ మళ్ళా మీరు ఫిల్టర్ చేసేసరికి స్మూత్ అండ్ సిల్కీగా వస్తుందనమాట ఈ టొమాటో ప్యూరీ. ఇప్పుడు సూప్‌ని ఇంకొకసారి స్టవ్ మీద పెట్టుకోండి. ఒకవేళ మీరు కన్సిస్టెన్సీ బాగా చిక్కగా ఉంటే టొమాటో ప్యూరీ మీరు వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. సూపీ కన్సిస్టెన్సీ రావాలనమాట. అలాగే ఒకసారి టేస్ట్ చూసి మీకు కనుక సాల్ట్ కానీ, పెప్పర్ కానీ తక్కువైతే మీరిప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ సూప్ కొంచెం పుల్లగా ఉందనుకోండి, దాంట్లో మీరు 1 టేబుల్ స్పూన్ కానీ,
హాఫ్ టేబుల్ స్పూన్ గాని షుగర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా షుగర్ ఏసినందువలన మీకు సూప్‌లో ఏమి టేస్ట్ తేడా రాదండి. పులుపు తగ్గుతుందంతే. బ్యాలెన్స్ అవుతుంది. టేస్ట్స్ అన్నీ కూడా చాలా కరెక్ట్‌గా వస్తాయప్పుడు. ఇలా వేసేసుకున్నాక ఒక బాయిల్ రానిచ్చి, దింపే ముందర ఒక స్పూన్ బటర్ వేసుకొని దింపితే సూప్ అంతా గ్లేజీగా, షైనీగా వస్తుంది. అలా కాకుండా మీకు కనక ఇంకా స్మూత్‌గా, సిల్కీగా రావాలి అనుకుంటే, ఒక హాఫ్ స్పూన్ కార్న్ స్టార్చ్‌ని మీరు ఒక గిన్నెలో వేసుకొని, దాంట్లో నీళ్లు పోసి స్లర్రీగా చేసుకొని, ఆ స్లర్రీని సూప్‌లో కనుక మీరు యాడ్ చేసుకున్నారంటే, మన సూప్ అయితే ఎగ్జాక్ట్‌లీ రెస్టారెంట్ స్టైల్‌లోనే వస్తుందండి. నేను కార్న్ స్టార్చ్ యాడ్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్‌గా వచ్చింది. అందుకని నేను యాడ్ చేయలేదు. ఒకవేళ మీకు ఇష్టమైతే మీరు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక కూడా ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని ఒక్క బాయిల్ రానివ్వాలి. అలా వచ్చేసరికి మన సూప్ రెడీ అయిపోతుంది. చూసారు కదా! ఈ సూప్ కలర్ ఎంత బావుందో. దీంట్లో నేను యాడెడ్ ఫ్లేవర్స్ కానీ, యాడెడ్ కలర్స్ కానీ ఏవి యాడ్ చేయలేదండి. అంతా నేచురల్ వెజిటబుల్స్ తోటి కుక్ చేసిన సూప్ ఇది. సో, మనం దీన్ని ఇప్పుడు డిష్ ఔట్ చేసుకుందాం. మీరిలాగా టొమాటో సూప్‌లో క్రూటాన్స్ వేసుకొని, కొంచెం క్రీమ్ కనుక వేసి పిల్లలకి పెట్టారంటే ఎంత రెలిష్ చేస్తారోనండి. అసలు రంగు, రుచి చిక్కదనం అంటారు కదా! ఎగ్జాక్ట్‌లీ అలా వచ్చింది సూప్. టేస్ట్ అయితే మహా అద్భుతంగా ఉందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేసి, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాట్.